హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. పైల్స్, ఫిషెస్, ఫిస్టులాలోనే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఈ సమ్మర్లోనే వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ దీనికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందని విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 040234901002 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ ప్రాబ్లం చెప్పి దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు. మ్యామ్, హలో అండి మ్యామ్, పైల్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? పైల్స్, ఫిషెస్, ఫిస్టులా ఇవన్నీ కూడా ఏంటంటే మలద్వారం దగ్గర లెట్రిన్ ఎక్కడైతే పాస్ చేస్తారో అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో ఒక్కొక్కటి మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి సహజంగానే మోషన్ ఏరియా దగ్గర సో హెమరాయిడల్ ప్లక్సెస్ అనే రక్తనాడులు అనేటివి ఉంటాయి అన్నమాట, అందరికీ ఉంటాయి. సో ఆ రక్తనాడుల పని ఏంటంటే అవి చెడు రక్తం తీసుకెళ్లేటివి కాదు, మంచి రక్తం తీసుకెళ్లేటివి కాదు, జస్ట్ బ్లడ్ వెజల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో వీటి మీద ఏ కారణం ద్వారానైనా ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు అవి బయటికి ఉబ్బుతాయి అన్నమాట. అవి బయటికి ఉబ్బడాన్నే మనం హర్షములలు లేదంటే పైల్స్ అని అంటాం అనమాట. సో ఈ పైల్స్కి మనం కారణాలు చూసుకున్నట్లయితే అయితే ఈ హెమరాయిడల్ ప్లక్సెస్ అంటే ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే వీన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే మోషన్ ఏరియా దగ్గర ఉంటాయో వాటి అవసరం ఏంటి అని అంటే వాటి వలన ఆ మోషన్ బయటికి రావడము, ఆ ఓపెనింగ్ అయ్యే ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సో అక్కడ స్కిన్ అనేది బయటికి ఉబ్బిపోవడం జరుగుతుంటుంది. ఈ ఉబ్బిపోయిన వాటినే పైల్స్ అంటాం. సో దీనికి కారణాలు చూసుకుంటే చాలామంది టైంకి తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడము, డైజెషన్ సరిగా లేని వాళ్ళకి, గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొట్ట భాగం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, తేన్పుల సమస్యలు ఉన్న వాళ్ళకి, లేదంటే కింద నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో ఇలా అనేక కారణాల వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే పొట్ట భాగం నుంచి ఏదైనా ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు, లేదంటే పొట్ట లోపల ఏదైనా కణుతులు, గడ్డలు ఇలాంటివి ఉండడము, మోషన్కి ఎక్కువసేపు కూర్చోవడము, తర్వాత స్ట్రెయిన్ అవ్వడం, గంటల కొద్దీ కూర్చొని చదువుకుంటూ ఉండడం, అలా కొంతమందికి అలవాటు ఉంటుంది. సో ఇలాంటి అలవాటు అనేది పైల్స్కి ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు పాస్ట్లో ఏమైనా ఎక్కువ లూజ్ మోషన్స్ కానీ లేదంటే టైట్ మోషన్స్ కానీ, సో తరచుగా హార్డ్ మోషన్ రావడం, ఇలాంటి కారణాల వల్ల, ఇంకా తక్కువ నీళ్లు తాగే వాళ్ళకి, ద్రవ పదార్థాలు తక్కువ తీసుకునే వాళ్ళకి, ఆకుకూరలు అస్సలు తినని వాళ్ళకి, లేదంటే ఎక్కువ మాంసాహారాలు తీసుకునే వాళ్ళకి, లేదంటే గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చునే వాళ్ళకి ఈ అర్షములలు, పైల్స్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట. అయితే ఇవి వచ్చినాయనే ఎలా గుర్తించాలి అంటే ఎవరికైనా కూడా మోషన్ ఏరియా దగ్గర ఏదైనా ఇబ్బందికరంగా ఉండడం, అంటే పెయిన్ ఉండొచ్చు, లేదంటే పెయిన్తో పాటు బ్లీడింగ్ అనేది ఉండొచ్చు, లేదంటే పెయిన్ లేకుండా కూడా బ్లీడింగ్ ఉండొచ్చు. సో లేదంటే మోషన్ ఏరియా దగ్గర బయటికి బొడిపల మాదిరిగా స్కిన్ అనేది బయటికి ఉబ్బినట్టుగా ఉండొచ్చు, మల్టిపుల్గా ఉండొచ్చు, లేదంటే ఆ బ్యాండ్ అంతా కూడా వాచిపోయి గడ్డల కిందికి రావచ్చు అనమాట. సో వీటిని మనం అర్షములలు అని గుర్తించాలి. సో అయితే ఏంటంటే ఈ అర్షములలు అనేటివి ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకి ఏ ట్రీట్మెంట్ లేకుండా కూడా కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని, మనం తగిన జాగ్రత్తలు తీసుకొని, నీళ్లు బాగా తాగితే కొన్ని రోజులలో అవి కొద్దిగా తగ్గుతాయి అనమాట. కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ టైంకి తగ్గినా కూడా కొద్ది రోజులకు మళ్ళీ రిపీట్ అవ్వడం, విపరీతంగా అంటే ఆ లెట్రిన్ వెళ్ళే ఏరియా లోపల గ్లాస్ పీసెస్ పెట్టినట్టుగా అంత విపరీతమైన పెయిన్ రావడం, లేదంటే ఒక స్టిక్స్ పెట్టి కూర్చుతున్నట్టుగా పెయిన్ రావడము, ఇలాంటివి ఉంటాయి అనమాట. అయితే పైల్స్లో రకాలు అనేటివి ఉంటాయి, అంటే ఏ ప్లేస్లో వచ్చిందనే దాన్ని బట్టి దీంట్లో రకాలు అనేటివి ఉంటాయి అనమాట. ఇందులో రకాలు చూసుకుంటే ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అనేటివి ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి ఏంటంటే ఈ అర్షములలు ఇవేంటంటే బయటికి ఉబ్బుతాయి అనమాట. వీటి వలన విపరీతంగా పెయిన్ అనేది ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ శాతం, అంటే కంపేర్ టు ఇంటర్నల్ పైల్స్ బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది, బయటికి చూడడానికి మాత్రం ఉబ్బిపోయి ఉంటాయి, కొన్నిసార్లు అవి తెగే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఇంటర్నల్ పైల్స్ అంటే మోషన్ ఏరియా దగ్గర, యానల్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో దాని లోపలికి ఏదైతే పేగు ఉంటుందో, కింద పేగు, దాని లోపలికి ఈ హెమరాయిడల్ ప్లక్సెస్ అనే వీన్స్, బ్లడ్ వెజల్స్ అనేటివి బయటికి ఉబ్బిపోతూ ఉంటాయి అనమాట. సో ఇవి ఒకటి ఉండొచ్చు, మల్టిపుల్గా ఉండొచ్చు. ఈ ఇంటర్నల్ పైల్స్లో గ్రేడ్స్ అనేటివి ఉంటాయి, అంటే స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఒక బ్లడ్ వెజల్, ఒక స్కిన్ అనేది కొద్దిగా ఉబ్బినట్టుగా ఉండి మళ్ళీ దానంతరం అదే నార్మల్ అయిపోయేటట్టుగా ఉంటుంది. సో సెకండ్ స్టేజ్లో ఏంది అని అంటే మోషన్ వెళ్ళినప్పుడు బయటికి కొంచెం ఉబ్బినట్టుగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది, మళ్ళీ దానంతటదే కొంతసేపటికి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అర్షములలు, పైల్స్ అనేటివి. థర్డ్ స్టేజ్లో ఎట్లుంటుందంటే మోషన్ ఏరియా దగ్గర లెట్రిన్ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఆ స్కిన్ అనేది బయటికి ఉబ్బిపోయి ఉంటుంది, అది మాన్యువల్గా లోపలికి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట.
అనమాట. సో ఇంకా 4th స్టేజ్లో చూసుకుంటే కంప్లీట్గా ఆ పైల్స్ అనేవి బయటికి ప్రొట్రూడ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఈ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే పెయిన్ రిసెప్టార్స్ అనేటివి ఉండవు అనమాట. అంటే నొప్పికి సంబంధించిన కణాలు అనేటివి తక్కువగా ఉంటాయి కాబట్టి పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు బయటికి కనిపించే పైల్స్ అనేటివి. కానీ లోపల ఇంటర్నల్ పైల్స్ వల్ల విపరీతమైన బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట. పాట్ అంతా కూడా బ్లడ్తో నిండిపోవడం, లేదంటే టాయిలెట్ పేపర్ అంతా బ్లడ్తో నిండిపోవడం, మనం పాస్ చేసిన స్టూల్ మీద అంతా బ్లడ్తో ఉండడం, బ్రైట్ రెడ్ బ్లడ్తో ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు ఎవరైనా గమనించుకున్నట్లయితే ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ సర్జరీస్ మ్యాక్సిమం 3rd స్టేజ్ వరకు చాలా ఈజీగా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అవి తగ్గించుకోవచ్చు. దీంతోపాటు మనం ఆహారపు జాగ్రత్తలు, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ కొంతవరకు చేసుకుంటే సో ఈ ప్రాబ్లం కంప్లీట్గా రెక్టిఫై చేసుకొని ఫ్యూచర్లో రాకుండా చేసుకోవచ్చు అండి. రెండో కాల్ సిద్ధంగా వచ్చుద్దాం. వనస్థలిపురం నుంచి రాజు గారు. హలో 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 మేడం, నమస్తే. రాజు గారు మాట్లాడండి మేడంతో. హలో చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా మిస్సెస్ కు పైల్స్ ఉన్నాయి మేడం. ఓకే అండి, ఎంతకాలం నుంచి? అయితే ముందు నుంచి ఉన్నది. అదేదో ఆయుర్వేదిక్ మందు పొడి చేసుకొని వేడి నీళ్ళల్లో తాగడం అట్లా చేస్తున్నది. ఓకే సార్, ఇప్పుడు పరిస్థితి ఏంటి తనకి? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తను ప్రెగ్నెంట్ మేడం. ఓకే అండి. 6th month. అయితే మోషన్ ప్రాబ్లము, ఏడవడము, బాధ, నొప్పి. ఇప్పుడు కనీసం ఆపరేషన్ చేయిస్తామన్నా వీల్లేని పరిస్థితి ఉంది. అవునవును. ఓకే సార్, ఏం చేయమంటారు? నేను చెప్తాను సార్. అయితే ఏంటంటే సార్, ఈ పైల్స్ ప్రాబ్లం అనేది చాలామంది స్త్రీలలో ప్రెగ్నెన్స్ ఉమెన్లో, అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే పొట్ట భాగము లోపల బేబీ వెయిట్ అనేది పెరుగుతున్న కొద్దీ అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల చాలామందికి మోషన్ అనేది ఫ్రీగా రాకపోవడం వల్ల అక్కడ రాపిడి అనేది, ఒత్తిడి అనేది ఎక్కువైపోయి పైల్స్ అంటే అర్షమూలలు అంటే మోషన్ ఏరియా దగ్గర లెట్రిన్ అనేది సరిగా రాదు. వచ్చినప్పుడల్లా స్కిన్ అనేది బయటకు వస్తుంటుంది. ఆ టైంలో సర్జరీ అంటే రిస్క్, టాబ్లెట్లు వాడాలన్న రిస్క్. కాబట్టి సార్ మీరు టెంపరీగా మనకేంటంటే రిలీఫ్ కోసం మీరు హోమియో ట్రీట్మెంట్స్ అనేటివి యూజ్ చేయవచ్చు. పర్మనెంట్ క్యూర్ కూడా ఉంది దీనికి. సో దీంతోపాటు కొంచెం జాగ్రత్తలు చెప్తాను. ఏంటంటే వాటర్ కంపల్సరీ ఒక 3 to 4 లీటర్స్ తీసుకునేటట్టు చూసుకోండి. డైలీ కంపల్సరీ ఒక ఫ్రూట్ తీసుకునేటట్టు చూసుకోండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద కొంచెం సేపు అన్న కొద్దిగా లైట్ వాకింగ్ అనేది, మూమెంట్ అనేది ఉండాలి. గంటలు కొద్దిగా ఒకటే దగ్గర కూర్చుంటే కూడా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. హీట్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకుండా ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకునే విధంగా, ఫ్రైలు కాకుండా కర్రీలు తీసుకునే విధంగా చూసుకోండి. ఫైబర్ కూడా దొరుకుతాయి, ఫైబర్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. పీచు పదార్థం అనేది ఉంటే పేగులకి కొద్దిగా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది అనమాట. బవల్ మూమెంట్ అనేది పెరుగుతుంది ఫైబర్ తోటి. సో కాబట్టి కొద్దిగా పీచు పదార్థాలు, కూరగాయలకి ఉండే పొట్టు అనేది కంప్లీట్గా తీసేయకుండా సో అవి కొంచెం ఉండే విధంగా చూసుకోండి. సో హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా యూజ్ చేయవచ్చు. దానివల్ల ఫీటల్ అబ్నార్మాలిటీస్ రాకుండా, బేబీ మీద సైడ్ ఎఫెక్ట్ పడకుండా మెడిసిన్స్ ఉన్నాయి. వీలుంటే ఒకసారి మీరైనా మీ మిస్సెస్ని తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు ప్రస్తుతానికి రికవర్ అవుతుంది. అది డెలివరీ తర్వాత కూడా కొన్నాళ్ళు కంటిన్యూ చేసుకుంటే మళ్ళీ పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ వచ్చేద్దామండి. చిత్తూరు జిల్లా నుంచి దేవరాజు గారు. హలో హలో చెప్పండి మేడం. మాట్లాడండి మ్యామ్ తోటి. ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. హలో సార్, ఏం ప్రాబ్లం ఉంది? నాకు ప్రెషర్ ఉండింది మేడం. ఏమవుతుంది సార్ దానివల్ల? ఇప్పుడు కూడా మోషన్ పోతూ ఉంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది మేడం. అంటే కింద మోషన్ ఏరియా దగ్గర ఏమైనా ఉబ్బుతున్నాయా సార్ బయటికి? అవును మేడం. ఎంతకాలం నుంచి ఉంది? ఈ దగ్గర 3 years బ్యాక్ ఉంది మేడం. 3 yearsగా. అవునా సార్? అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్, చెప్తాను వినండి. సో అయితే మీరు చెప్పే దాంట్లో ఏ ప్రాబ్లం అనేది మీకు తెలియదు సార్. కాకపోతే ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర బయటికి ఉబ్బుతున్నాయి అంటే అది గడ్డలు కావచ్చు, లేదంటే ప్రొలాప్స్ కావచ్చు, లేదంటే పైల్స్ కావచ్చు. కామన్గా మాత్రం 90% వరకు పైల్స్ అనే ప్రాబ్లం ఉంటుంది, అర్షములలే ఉంటాయన్నమాట. ఇదేంటంటే టైంకి తినకపోవడము, నిద్ర సరిగా లేకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, తిన్నది కరెక్ట్గా అరగదల అనేది లేకపోవడం వల్ల సో మోషన్ బాగా టైట్గా వచ్చే వాళ్ళకి, మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అక్కడ రాపిడి, ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర లెట్రిన్ వెళ్ళిన ప్రతిసారి బయటికి బొడిపల మాదిరిగా బయటికి ఉబ్బడం, అవి కొన్నిసార్లు తెగిపోయినప్పుడు విపరీతంగా బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి స్టేజెస్ అనేవి పెరుగుతాయి సార్. ఇట్లానే నెగ్లెక్ట్ చేస్తే 4th స్టేజ్కి పోతే ప్రాబ్లం అవుతుంది. అక్కడ నెక్రోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడుతుంది.
సెప్టిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకండి. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఓన్లీ మందులు వాడుకుంటే ఎలాంటి పత్యాలు లేకుండా ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పైల్స్ ప్రాబ్లం తాత్కాలికంగా ఉపశమనం కోసం నీళ్ళలో కూర్చుంటారు, లేదంటే వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకొని కూర్చుంటూ దాంతో కొంత రిలీఫ్ ఉంది అని అంటుంటారు. కాబట్టి వీటితోటి రిలీఫ్ ఉండొచ్చు, కానీ ఏంటంటే క్యూర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మెడిసిన్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మందులు అనేది వాడుకుంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఆర్గానిక్ డిజార్డర్స్ అనేటివి రాకుండా ఓన్లీ న్యాచురల్గా ప్రాబ్లం అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ బయటకు వచ్చిన సైజ్ కూడా రెడ్యూస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓ పులిపిరంతా ఉంటే దానికి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో సైజ్ అనేది రెడ్యూస్ అయ్యి బ్లీడింగ్ అనేది తగ్గుతుంది, ఇచ్చింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. వీలుంటే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఫిషర్స్ అనేవి ఎట్లా వస్తాయి? పైల్స్ వచ్చిన వాళ్ళకే ఫిషర్స్ అనేవి వస్తాయా? పైల్స్ అంటే అర్షములలు మోషన్ ఏరియా దగ్గర బయటికి ఉబ్బడాన్ని పైల్స్ అని చెప్పాను ఇంతసేపు. కాకపోతే ఈ మలద్వారం దగ్గర ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. కామన్గా పైల్స్తో కలిపి ఉండొచ్చు, లేదంటే సపరేట్గా ఫిషర్స్ ఫిస్టులా లాగా కూడా ఉండొచ్చు అనమాట. సో ఫిషర్స్ అంటే ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర ఒక చీలికల మాదిరిగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట, కట్స్ మాదిరిగా. సో ఈ చీలికలు అనేది లోపలికి ఉండొచ్చు, మోషన్ ఏరియా బయటికి కూడా ఉండొచ్చు, ఆ బ్యాండ్ మీద ఉండొచ్చు అనమాట. సో ఈ కట్స్లో కూడా ఎలా ఉంటుందనంటే సో పేపర్ కట్ అంటే చాలా సన్నగా కట్ లాగా ఏర్పడవచ్చు, లేదంటే చాలా వెడల్పుగా కూడా లోపలికి చీలికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. ఒకటి ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో దీనికి ప్రధాన కారణాలు కూడా సో ఇంచుమించుగా పైల్స్కైనా ఫిషర్స్కైనా ఫిస్టులాస్కైనా ఇంతకుముందు చెప్పినట్లుగా నీళ్లు తక్కువ తాగడము, ఆకుకూరలు తక్కువ తినడము, పీచు పదార్థాలు తీసుకోకపోవడం, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడము, గంటల కొద్దీ కూర్చోవడం. కానీ వీటన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండడం, హార్డ్ స్టూల్. అంటే మోషన్కి కొంతమంది ఏంటంటే 3 days అయినా 4 days అయినా స్టూల్ అనేది పాస్ చేయరనమాట. సో ఆ మోషన్కి డైలీ వెళ్ళని వాళ్ళకి, లేదంటే గంటల కొద్దీ కూర్చొని ఉండడం, ఆ హార్డ్ స్టూల్ లార్జ్ బావెల్ తోటి ఏంటంటే ఆ మోషన్ ఏరియా దగ్గర ఉండే మెత్తటి చర్మాన్ని తెగేటట్టు చేస్తుంది అనమాట. ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు అవి తెగిపోతాయి. అట్లా తెగినప్పుడు విపరీతంగా నొప్పి అనేది ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంది. అది తేమ ఉండే ఏరియా కాబట్టి తొందరగా హీలింగ్ అవ్వకపోవడం, ఇంకా మలబద్ధకం తక్కువ కాకపోవడం వల్ల మళ్ళీ రాపిడి అనేది ఏర్పడడం వల్ల ఆ కట్ అయినవి హీల్ అయినా కూడా మళ్ళీ కట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఫిషర్స్ ప్రాబ్లంకి ఏంటంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే కూర్చోలేని, నిలబడలేని, నడవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ మోషన్ ఏరియా దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ లైఫ్ రిస్క్ అనేది లేకపోయినా చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో దీనికి సర్జరీ చేయించుకున్న మలబద్ధకం అనేది ఏర్పడితే మళ్ళీ ఆ కట్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో దీనికి హోమియో రెమెడీస్ అనేటివి ఉన్నాయి, చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి. సో ఇందులో వారి కాన్స్టిట్యూషన్ని బట్టి, వారి మానసిక వ్యాధి అండ్ రిపోర్ట్ లక్షణాలను బట్టి మనం సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ పొటెన్సీ ద్వారా వాడుకుంటూ కొంచెం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకొని నీళ్ళు ఎక్కువ తాగుకుంటూ, తీసుకునే ఆహారంలో నూనె పదార్థాలు, పిండి పదార్థాలు, జంక్ ఫుడ్ ఇలాంటివి తగ్గించుకొని ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి పీచు పదార్థాలు, ఫైబర్ ఉండేటివి ఎక్కువ తీసుకుంటూ, సో కొద్దిగా వ్యాయామం అనేది కూడా అవసరం. స్టాగ్నెంట్ పోస్చర్స్లో గంటల కొద్ది కూర్చుని చేసే జాబ్స్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫిషర్స్ పైల్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక అర్ధగంటకు ఒకసారి లేసి కొద్దిగా తిరగండి. సో మీరు కూర్చునే పొజిషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి, ఎక్కువ ప్రెషర్ పడకుండా చూసుకోండి, ఒబేసిటీ అనేది లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా అది దానివల్ల కూడా పైల్స్ ఫిషర్స్ అనేటివి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒబేసిటీ అనేది లేకుండా చూసుకుంటూ, వాటర్ మినిమం 3 liters తీసుకుంటూ, పీచు పదార్థాలు తీసుకుంటూ, హోమియో మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే మీకు ప్రజెంట్ ఉన్న కండిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. గుంటూరు నుంచి ప్రవీణ్ గారు. హలో. నమస్తే మేడం. ప్రవీణ్ గారు, డాక్టర్ గారికి చెప్పండి సమస్య. మేడం, మాకు ఫిస్టులా ప్రాబ్లం ఉండేది ఇంతకుముందు. ఓకే అండి. అది ఒక 6 months నుంచి ఉంది మేడం. ఓకే అండి. బాగా బ్లీడింగ్ వచ్చి బాగా కారటంతో నేను రీసెంట్గా అంటే ఒక 4 days బ్యాక్ సర్జరీ చేయించాను. అది ఏ సర్జరీ అంటే థ్రెడ్తో చేస్తారు, చీరాల్లో చేయించాను. అది చేయించిన తర్వాత బాగా పుండుగా పడింది, అంటే ఇంకా తగ్గలేదు. దాని గురించి తెలుసుకోవడానికి. ఓకే సార్, ఓకే. దీనికి ప్రస్తుతానికైతే మీరు కొంచెం ఎక్కువ మాంసాహారం తీసుకోకండి సార్. ప్రస్తుతానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాంసాహారం ఎక్కువ తీసుకోకండి, ఎక్కువ కూర్చోకండి, లాంగ్ జర్నీస్ చేయకండి, నీళ్ళు ఎక్కువ శాతం తాగడానికి ట్రై చేయండి, మోషన్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మోషన్ టైట్ వస్తే మీరు ఆ సర్జరీ చేయించుకున్నా కూడా థ్రెడ్ కానీ ఇంకేదో రకంగా కానీ అది లాభం ఉండదు అనమాట. సో ఇప్పుడు కొంచెం ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అవి కంటిన్యూ చేసుకోండి. కాకపోతే ఏంటంటే సార్, హోమియో ట్రీట్మెంట్కి షిఫ్ట్ అవ్వండి. హోమియో ట్రీట్మెంట్లో చాలామంది వాడుతూ ఉన్నారు, అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు
వాడుతూ ఉంటారు. అంటే జనరల్గా ఈ పైల్స్ ఫిషస్ ఫిస్టులాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మిడిల్ ఏజ్ నుంచి ఏజ్డ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మన ఆహారపు అలవాట్లు సరిగా లేక సో మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి తొందరగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. సో దీనికి హోమియోలో చాలా రకాల మందులు ఉన్నాయండి. రతానియా అని, ఎస్కులస్ అని, కొలిన్సోనియా అని, లేదంటే పుండ్లు పట్టిన వాళ్ళకి, గడ్డలు లాగా ఏర్పడ్డ వాళ్ళకి, అబ్సెస్ లాగా ఉన్న వాళ్ళకి సో మెర్క్సాల్ అని, హెపాసెల్ఫ్ అని, సైలీషియా అని, ఇంకా ఎన్నో రకాల మందులు ఉన్నాయి సార్. సో వారి వారి లక్షణాలను బట్టి, వారి కాన్స్టిట్యూషన్ బట్టి అవి తాత్కాలికంగా తగ్గిస్తుంటాయి. కాకపోతే కాన్స్టిట్యూషన్ థెరపీల ద్వారా ఏంటంటే తాత్కాలికంగా కాకుండా అప్పటి మందం మీకు రిలీఫ్ ఇస్తూనే మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ప్రాబ్లం ఇంతటితోని అయిపోయింది అనుకోవద్దు సార్. మళ్ళీ మీరు నీళ్లు తక్కువ తాగితే రిపీట్ కావచ్చు. కాబట్టి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు ఒక కోర్స్ లాగా యూజ్ చేస్తే ఈ ఫిస్టులా ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్లో చూద్దామండి. బాలరాజు గారు, హలో. హలో హలో మేడం. యా, మాట్లాడండి సార్, చెప్పండి. నాకు ఫైల్స్ ఉంది మేడం. ఓకే సార్, ఎంతకాలం నుంచి అండి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే సార్, ఏమి ఇబ్బంది పడుతున్నారు మీరు? అయితే లిటరిన్ పోయినప్పుడు బిడ్డలాగా పోతుంది. అయితే హోమియోపతి మందులు కూడా వాడినాము, తగ్గలేదు. ఎన్నాళ్ళ క్రితం సార్? మొన్నదాకా వాడినాం మేడం, తగ్గలేదు. ఇంకే రకమైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు? ఏమైనా సర్జరీలు ఇట్లా చేయించుకున్నారా? ఆయుర్వేదిక్ వాడుతున్నాం మేడం. ఈసీఎల్ ఓకే, ఎర్రగడ్డ. ఓకే సార్, ఇంకేదైనా సర్జరీలు ఏమైనా అయినాయా ఇంతకుముందు? ఏం కాలేదు మేడం. ఓకే సార్, ఓకే. మేడం దీనికి ఏం చేయాలో చెప్తాను సార్. ప్రస్తుతానికి ఏంటంటే సార్, హోమియోపతిలో కూడా చాలా రకాల మందులు ఉంటాయి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే ప్రతి డిసీజ్కి స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందన్నమాట. అంటే కరెక్ట్గా స్టడీ చేసి దాని మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని ఏంటి ప్రాబ్లం అనేది కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని ఎన్నో రకాల మందులు ఉంటాయి. అవి టెంపరీగా ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మన కంప్లీట్ రిజల్ట్ అనేది ఉండదు. సో ఒక కరెక్ట్ పద్ధతి ద్వారా మందులు అనేటివి వాడుకుంటే, ఇందులో సర్జరీస్ ఏమి ఉండవు హోమియోపతిలో, ఓన్లీ మందులు కరెక్ట్ పద్ధతిలో ఇస్తామన్నమాట. ఆ మందులు కరెక్ట్గా వాడుకుంటూ కొంచెం నీళ్ళు ఎక్కువ తాగి వెయిట్ తగ్గించుకొని కొద్దిగా అరుగుదల అనేది కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని, మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకొని, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ, ఫైబర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ పైల్స్ ప్రాబ్లం, అసలు మీరు 5 years నుంచి సఫర్ అవుతున్నారు కానీ మా దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయన్నమాట. కొంచెం ఒక కోర్స్ లాగా కొద్ది నెలల పాటు యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం కంప్లీట్గా హీలింగ్ అయిపోతుంది. సో పర్వాలేదు, ఒకసారి వచ్చి మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకొని రండి, లేదంటే జస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు వచ్చిన తర్వాత సో డాక్టర్స్. సో దాన్ని బట్టి మీకు ఏ స్టేజ్లో ఉంది, అంటే పైల్సా ఫిషర్స్, మీరు పైల్స్ అనుకుంటారు కానీ క్లినిక్ వచ్చిన తర్వాత మేము అబ్జర్వేషన్ చేసినప్పుడు అవి పైల్స్ ఉండొచ్చు, ఫిషర్స్ ఉండొచ్చు, ఫిస్టులాస్ ఉండొచ్చు. ఈ మూడిట్లలో కూడా ఇంచుమించుగా ఏంటంటే బ్లీడింగ్ లాగా రావడం, పస్లాగా రావడం, పెయిన్ విపరీతంగా ఉండడం, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది గడ్డ మాదిరిగా ఉబ్బిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఉంటాయి, 2 కలిపి ఉంటాయి. సో వీటికి మందులు కరెక్ట్గా వాడుకుంటూ, హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా రకాల మందులు ఉన్నాయి, ఇన్స్టెంట్ రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే పైల్స్ ప్రాబ్లమ్ సివియర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే అసలు బెడ్ నుంచి లేవలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట. నడవలేని పరిస్థితి, మోషన్కి వెళ్ళాలంటే చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది, భయం అనేది ఏర్పడుతుంది. సో ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది వస్తుంది మెడిసిన్స్ యూజ్ చేస్తే. సో అది అలా కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేసుకుంటూ చెప్పే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. డెఫినెట్గా 3rd స్టేజ్ వరకు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. 4th స్టేజ్లో మనకి ఏంటంటే సర్జరీ లేకుండా జస్ట్ తరచుగా బ్లీడింగ్ పెయిన్ అనేది రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్ మేడం, ఇప్పుడు పైల్స్ ఉండే వాళ్ళకి మోషన్తో పాటు మాత్రమే బ్లడ్ పడుతుందా, నార్మల్ టైంలో కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది ఉంటుందా, అండ్ బ్యాక్ పెయిన్, కాలు లాగడం లాంటి సిమ్టమ్స్ ఏమైనా వాళ్ళలో ఉంటాయా? సో మలద్వారం దగ్గర వచ్చే అనేక రకాల సమస్యలకి ఏంటంటే కాలు లాగడము, బ్యాక్ పెయిన్, ఇవన్నీ సహజంగా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు రీజన్ ఏంటి అని అంటే ఆ పైల్స్ అనేది ఒక గాయం లాగా ఏర్పడుతుంది, ఒక పుండు లాగా పడుతుంది కింద మోషన్ లెట్రిన్ ఏరియా దగ్గర. కాబట్టి సో ఏ పని చేసినా మనం కూర్చున్న ప్రతిసారి దాని మీద ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. వాటి వల్ల ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, అంటే ముందు అబ్డామిన్ భాగం నుంచి వెనకాల స్పైనల్ కార్డ్ కింద తోకబొక్క ఏదైతే ఉంటుందో ఆ ఏరియా వరకు ఇంకా కాళ్ళు విపరీతంగా లాగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఫిస్టులాలో పస్ డిశ్చార్జ్ అండ్ బ్లడ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పైల్స్లో కూడా అవి కట్ అయినప్పుడు చాలా విపరీతంగా బ్లీడింగ్ ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్లో చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది. అలాగే ఫిషర్స్లో కూడా కట్స్ ఏర్పడతాయి కాబట్టి బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే నీరసం ఏర్పడి, రక్తహీనత ఏర్పడి, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, కాళ్ళు లాగడం,
సో ఇలాంటి అనేక రకాల సమస్యలు ఇండైరెక్ట్గా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే సొల్యూషన్ మనం న్యాచురల్గా ఇంట్లో ఏంటంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకొని కొంచెం మాంసాహారం కంప్లీట్గా కొద్ది రోజులు ఆపేసి, బయట వస్తువులు కంప్లీట్గా ఆపేసి, ఎక్కువ పెరుగు మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ, అవి కూడా పులిసిపోయినవి కాకుండా సో నార్మల్గా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటూ, ఎక్కువ ఆకుకూరలు బాయిల్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఉప్పు కారాలు గరం మసాలాలు వాడకుండా సో బ్లాండ్ ఫుడ్ ప్లెయిన్ ఫుడ్ అట్లాంటివి కొన్ని రోజులు మెయింటైన్ చేసుకుంటూ సో ఉన్న ప్రాబ్లమ్కి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని నెలల పాటు రెగ్యులర్గా వాడితే ఇవి వితౌట్ సర్జరీ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కంప్లీట్ క్యూర్ అవుతాయి. సో ఇప్పుడు చాలామంది 4th గ్రేడ్ పైల్స్కి వచ్చేసిన తర్వాత ఇంకా సర్జరీకి వెళ్ళిపోతేనే బెటర్ అనే ఉద్దేశంతో సర్జరీలు కూడా చేయించుకుంటూ ఉంటారు. సో ఫిస్టులాకి సర్జరీ చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పైల్స్కి ఉన్నారు, కానీ రిపీట్గా మళ్ళీ వస్తూ ఉంటాయి కదా, ఎందుకు అట్లా జరుగుతుంది? సో పైల్స్ అయినా ఫిషర్స్ అయినా ఫిస్టులా అయినా ఏంటంటే మోషన్ ఏరియా అనేది అక్కడ మనం ఏ పని చేసినా దాని మీద ప్రెషర్ అనేది ఏర్పడుతుంది, అది తేమ ఉండే ఏరియా. అండ్ డైజెషన్ అనేది ప్రాపర్గా లేనప్పుడు, మన ఆహారపు అలవాట్లు సరిగా లేనప్పుడు, మన ఆక్యుపేషన్ అంటే మన జాబ్ చేసే పద్ధతిని బట్టి, ఏ జాబ్ అనే దాన్ని బట్టి, మన పోస్చర్ని బట్టి అవి మళ్ళీ ప్రెషర్ పడ్డప్పుడల్లా ఆ పైల్స్ అనేటివి ఆపరేషన్ అయినా కూడా 2-3 సార్లు ఫిస్టులాస్కి ఆపరేషన్ అయినా కూడా అవి కొన్నిసార్లు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా రిపీట్ కాకుండా మీరు ఒకవేళ 4th స్టేజ్, ఈ మధ్య కాలంలో ఏంటంటే అవేర్నెస్ వల్ల 4th స్టేజ్ వరకు ఎవరు వెయిట్ చేయట్లేరు. కానీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు కనుక మీరు గమనించినట్లయితే మీరు దీనివల్ల ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఉందని సిగ్గుపడి ఆ ట్రీట్మెంట్స్కి పోకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఈ లక్షణాలు అంటే మోషన్ ఏరియా మలద్వారం దగ్గర పెయిన్ కానీ, దురద కానీ, మంట కానీ, స్కిన్ బయటకు ఉబ్బడం కానీ, లేదంటే కట్స్ కానీ ఉన్నట్లయితే, కంటిన్యూస్ డిశ్చార్జ్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఇది క్యూర్ కాదు. సో ఇది ఒక కోర్స్ లాగా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటే ప్రతి ఒక్క మనిషికి ఆ సేమ్ లక్షణాలు ఉన్నా కూడా వేరే మందులు ఉంటాయి అనమాట. ఆ మందులు కరెక్ట్ ప్రాపర్గా యూజ్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం, ఆ బ్లీడింగ్ తగ్గుతుంది, బయటికి వచ్చిన పైల్ సైజ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. చిన్న స్కిన్ డ్రాగ్ అనేది ఉంటే దానికి ఏం టెన్షన్ అవసరం లేదు. సో ఇవి రెడ్యూస్ అవుతాయి, మళ్ళీ లోపలికి వెళ్తాయి, అలాగే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. దీనికి మినిమం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనీసం 3 లీటర్స్ వాటర్ అయినా ఇంటేక్ అనేది ఉండాలి. ఎక్కువ శాతం వారంలో ఒక 3 రోజులన్నా ఆకుకూరలు కూరగాయలు ఉండేటట్టు చూసుకోండి. బాయిల్డ్ ఫుడ్స్ ఎక్కువ శాతం తినాలి. ఆయిల్ ఫుడ్స్, పిండి పదార్థాలు, బయట జంక్ ఫుడ్స్ ఇవి కొద్దిగా అవాయిడ్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాంసాహారం కొంచెం తగ్గించుకోండి. సో ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా సో వెయిట్ లాస్కి ఒకటి చేసుకుంటూ ఫైబర్ సప్లిమెంట్ కూడా మనం యాడ్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్ తీసుకుంటే న్యాచురల్గా ఇవి వితౌట్ సర్జరీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, యాప్సెస్ ఇలాంటివి రెక్టల్ ప్రాబ్లమ్స్ అన్ని, కోలాన్ ప్రాబ్లమ్స్ అని, IBS, IBD ఇవన్నీ కూడా న్యాచురల్గా హీలింగ్ అవుతుంది. ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు. ఇది పార్టీ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.